కశ్మీర్‌లోని పహల్గామ్‌లో మరణించినటువంటి ఎవరైతే ఆ వ్యక్తులు ఉన్నారో ఆ కుటుంబాలకి సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్‌సీపీ పార్టీ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే వైజాగ్‌లో చంద్రమౌళి గారి కుటుంబాన్ని పరామర్శించి ఆ యొక్క కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరపున. వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపున కొవ్వొత్తుల ర్యాలీ, నిరసన ర్యాలీ ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఈ నివాసానికి సంబంధించి కొంతమంది వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు, కీలక నాయకులు పాల్గొన్నారు గానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా పాల్గొనలేదు. అయితే ఎందుకు పాల్గొనలేదని చెప్పేసి సర్వత్రా ప్రశ్న అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. మేడం మనం చూసుకుంటే ఉగ్రవాదుల దాడిలో మరణించినటువంటి ఆ యొక్క కుటుంబాలకి సంఘీభావంగా నిరసనగా, ఉగ్రవాదానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున పాల్గొన్నారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కనపడలేదు ఎక్కడ కూడా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పార్టీ నాయకులు కొంతమంది తాడేపల్లి నుంచి కొవ్వొత్తుల ర్యాలీగా చేసేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పాల్గొనలేదు? పిలుపునిచ్చింది ఆయనే. ఎందుకు పాల్గొనలేదు? పహల్గామా కాశ్మీర్లో ఉగ్రవాదులు ఏ విధంగా విరుచుకుపడ్డారు, ఎంతమంది భారతీయుల్ని పట్టున పెట్టుకున్నారంటే దాదాపుగా 26 మంది చనిపోయిన వైనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా నివ్వెరపోయి భారతదేశంలో మన జవాన్ల డ్రెస్సులతోటి మన భారతీయుల్ని కాల్చేశారు నిర్దాక్షిణంగా. భర్త ముందు భార్యని, బిడ్డల ముందు తండ్రిని, ఇదంతా చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ బాధని బయటికి వెళ్ళగక్కుతూ ఏం చెయ్యాలి, ఏం చెయ్యగలం మనం మన భారతదేశానికి చనిపోయిన వాళ్ళందరూ కూడా అంటే ఒక బ్లాక్ కలర్ బ్లాడ్జ్ పెట్టుకొని, ఆ రిబ్బన్ పెట్టుకొని, లేకపోతే ఒక క్యాండిల్ ర్యాలీ నిర్వహిద్దామని చెప్పేసి అన్ని తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. చాలా చోట్ల కూడా చేశారు భారతదేశంలో కూడా. మరి కానీ ముఖ్యంగా మనం ఈ విషయాన్ని చెప్పుకోవడానికి కారణం ప్రతి ఒక్కరూ ఖండించారు ఆ విషయాన్ని. దానికి సంఘీభావమే మనం ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయటం. నేను కూడా నిన్న పార్టిసిపేట్ చేశాను. మరి దాంట్లో ఎందుకు మనం పార్టిసిపేట్ చేసామంటే భారతీయులం, భారతదేశంలో ఉన్న మన మనుషుల్ని చంపారు వాళ్ళు పాకిస్తాన్లు. మరి వాళ్ళు చంపిన దానికి మనం ఏ విధంగా దాన్ని సంఘీభావం మాత్రమే తెలియజేస్తున్నామంటే మనం ఐకమత్యంగా ఉన్నాం అని తెలియజేయటానికి మాత్రమే అది జరిగింది. కానీ దానికి ఇంకా కూడా మోడీ గారు కఠినమైన చర్యలు తీసుకోవటం, భారతీయులందరూ కూడా దేనికి కట్టుబడి ఉన్నారు అనే దానికి తెలియజేయటం కోసం మనం దీన్ని నిర్వహించాం. మరి ఆ తెలియజేసే ఐకమత్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అని అంటే ఖచ్చితంగా అతని మనస్తత్వం ఏంటిది, అతని ఆలోచన విధానం ఎలా ఉండిద్దంటే 2019 నుంచి 24 వరకే కాదు, అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏం జరిగింది, మరి తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకొని అతను రాజకీయం చేసింది ఏంటి, మరి అతని సంతకాల సేకరణ ఏంటి, మరి ఏదైనా ఒక తండ్రి చనిపోయినప్పుడు ఒక బిడ్డ పరిస్థితి ఎలా ఉండిద్ది, మరి అలాంటి పరిస్థితి అక్కడ లేకుండా అతను ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ చేశాడు. మరి వచ్చిన వాళ్ళు కూడా మీరు బాధపడకండి, ముందు సంతకం పెట్టండి, తర్వాత బాధపడండి, ఇతనే చెప్పిన వైనం అని చెప్పి ఎంతోమంది చెప్పారు. మరి ఆ రోజున అక్కడికి వెళ్ళిన వ్యక్తులు స్వయంగా చూసిన వాళ్ళు. మరి ఈ రోజున చూస్తే 6 సంవత్సరాల క్రితం బాబాయ్ చనిపోయాడు. బాబాయ్ చనిపోయిన 3 నెలలకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? మరి 6గురు అనుమానాస్పదంగా మృతులు సాక్షులు చనిపోవటం, మరి ఈ రోజున తల్లి చెల్లి కూడా తనకు దగ్గర లేకుండా దూరం అవ్వటం, ప్రతి ఒక్కటి కూడా చూస్తుంటే మనం 2019కి తర్వాత 2024 ఎలక్షన్కి ఏం జరిగింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నినాదంతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించారు. ఏంటి అంటే సైకో పోవాలి, సైకిల్ రావాలి అని. అంటే సైకో పోవాలి అంటే 2019-24 వరకు అతను ఒక సైకో పరిపాలన చేశాడు. అంత ధాష్టికాన్ని మేము ఎప్పుడూ చూడలేదు, అంత భయంకరమైన ఆలోచన విధాన్ని మేము ఎప్పుడూ కూడా ఫేస్ చేయలేదు. మరి అట్లాంటి సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తి మాకు వద్దు అని చెప్పేసి 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మరి అట్లాంటి సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈ రోజున బయటకు వచ్చి సంఘీభావం తెలపలేదు అని అంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందుకు అర్థమైంది ఏంటంటే ఆయన మనస్తత్వం అదే. అతను పాకిస్తాన్లకు సపోర్టుగా ఉన్నట్లు అనిపించింది కానీ మన భారతీయులు మరి మనం ప్రాణాలను పోగొట్టుకున్న వాళ్ళకి మనం సంఘీభావం తెలియజేద్దామనే ఆలోచన అతనికి లేదు, ఐకమత్యం అతనిలో లేదు. బయటకు వచ్చి కనీసం ఒక్క నిమిషం నిలబడి మౌనం పాటిస్తే ఏమవుతుంది, మరి అతనిలో లేదది. కాబట్టి అతని ఆలోచన విధానానికి తగినటువంటి వ్యక్తి కాదని మనకు క్లియర్ కట్గా ఇంకోసారి దీని ద్వారా ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవటం, అతని గురించి అర్థమవటం జరిగింది. ఓకే, మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా సర్వత్రా ఈ యొక్క ఉగ్రవాద దాడికి సంబంధించి
జగన్మోహన్ రెడ్డి గారు సొంత నాయకుడే పిలుపునిచ్చేలా వెళ్ళకపోతే భవిష్యత్తులో ఇంకా మరి పార్టీకి సంబంధించినటువంటి కానీ ఇవన్నీ ఎందుకు పాల్గొన్నా అని చెప్పేసి భవిష్యత్తులో జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వీళ్ళు అక్కడ చెడునే వీళ్ళు ఆహ్వానిస్తున్నారు కానీ మంచిని ఎక్కడా కూడా వీళ్ళు పెంచి పోషించింది మనం చూడలేదు ఫస్ట్ నుంచి కూడా. ఈ రోజున అదొక్కటే కాదు, మనం చూస్తే ఈ రోజున పాకిస్తాన్లో వచ్చేసి భారతదేశంలో ఈ విధంగా చేస్తూ మీరు ముస్లింల హిందువుల ఖురాన్ చదవండి అని చెప్పి పదే పదే వాళ్ళు క్వశ్చన్ చేశారనేది మనం వింటున్నాం. ఆడవాళ్ళని చంపేయకుండా, పిల్లల్ని చంపేయకుండా, మగవాళ్ళని చంపేసి, మరి ఒక భార్య నా భర్తను చంపేశారు కదా నన్ను కూడా చెప్పండి అంటే నువ్వు వెళ్ళి ఈ విషయం మోడీతో చెప్పు అని చెప్పేసి అన్న వైనం. మరి ఇవన్నీ చూస్తుంటే వినే వాళ్ళకి రక్తం మరిగిపోయే పరిస్థితి భారతీయులందరికీ కూడా. మరి అట్లాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరన్నట్లుగా వీళ్ళు ఏ విధంగా పార్టీని సమకూర్చుకుంటారు, మరి పార్టీలో కూడా ఈ విధంగానే ఉంటారా కట్టుబడి అని. మరి ఎందుకు ఉంటారు, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారంటే మనం చూసాము పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని ఏ విధంగా చేశారు, రాజకీయ కుట్రలు వాళ్ళు ఏ విధంగా వాడుకోవాలని చూశారు. మరి వక్ఫ్ భూమికి బిల్లుకు సంబంధించి కూడా వాళ్ళు ఆ విధంగానే ప్రవర్తించారు. మనం చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం గోవుల మరణాల గురించి ఏ విధంగా రాజకీయాలు చేయడానికి చూశారు. మరి వీళ్ళు మతాల పేరుతో, కులాల పేరుతో రెచ్చగొట్టే విధంగా శాంతి భద్రతలకు ఏదైతే ఉల్లంఘించి దానికి ఏదైనా సరే రాష్ట్రంలో అల్లకల్లోలాన్ని సృష్టించే విధంగానే వీళ్ళ వైఖరి, వీళ్ళ ఆలోచన విధానం, ఆ విధంగానే పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారే తప్పించి ఎక్కడైనా సరే ప్రజల్ని మంచిగా చూసుకుందాము. మరి ఈ రోజున 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి. ఏ రోజైనా వాళ్ళు ప్రజాప్రతినిధులుగా వచ్చి వాళ్ళ ఏదైతే వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇదిగో మాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది మరి ఈ విధంగా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఏ రోజు కూడా పిలుపునివ్వలేదు. మరి అసెంబ్లీకి రాకుండా దొంగ సంతకాలు చేసేసి వెళ్ళిపోయిన వీళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అధినేత ఏ విధంగా నడుస్తున్నారు, వీళ్ళందరూ అదే బాటలో నడుస్తున్నారని మనకు క్లియర్ కట్ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజున ఏదైనా సరే ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవటం అనేది ప్రజలందరూ రెండోసారి అతని సైకో మనస్తత్వాన్ని గుర్తు చేసుకున్నారు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.